మనకు వచ్చిన లోపం ఏంటంటే మనము దేవుని వైపు చూడలేకపోతున్నాం. ఆ నక్షత్రం నడిపిస్తూ ఉంటే అది గమ్యం చేర్చే వరకు వాళ్ళని నడిపించడానికి ఏర్పరచబడిన నక్షత్రం. ఇప్పుడు నీకు సేవకుడు వచ్చాడండి, ఏ మందిరానికి సేవకుడు ఉంటాడు. దేవుడు ఉద్దేశం ఏంటి? సంఘానికి దేవుడు ఒక సంఘానికి మిమ్మల్ని పంపిస్తున్నాడంటే మిమ్మల్ని దైవజనుడికి దేవుడు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? పరమ కానానుకు తీసుకెళ్ళాలి. అక్కడి వరకు బాధ్యత ఉంటుంది. మధ్యలో కట్ అయిపోతే నీకే నష్టం. దానివల్ల కుటుంబాల్లో ఏం ఏర్పడుతుంది? కలవరం ఏర్పడుతుంది. కల్మషం లేకుండా దేవుడు ఏం చేశాడు? ఒక నక్షత్రాన్ని పంపాడు. నక్షత్రమా, ఆ జ్ఞానులు ఆశ కలిగి ఉన్నారు. ఎక్కడి వరకు నడిపించాలంటే ఎక్కడైతే క్రీస్తు రక్షకుడుగా మనిషి కుమారుడిగా ఉంటాడో అక్కడ వరకు నువ్వు నడిపించాలి. అదే దేవుని ప్రణాళిక. అందుకోసం నక్షత్రం ఏర్పాటు చేయబడి, అందుకోసం సంఘాలు, అందుకోసం మందిరాలు. ఎందుకోసం సంఘాలు, ఎందుకోసం మందిరాలు అంటే నిన్ను పరమకానాను చేర్చే వరకు, నిన్ను సరైన మార్గములో గమ్యానికి దగ్గర చేసే విధంగా నిన్ను సిద్ధపరచడానికే సంఘము.